వెళ్ళిపోతారు. నా చిన్న మాట వినేసి వెళ్ళిపోండి. లేదు టైం అయిపోయింది అనుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీ వాల్యుబుల్ టైం నా వీడియోస్ కోసం కేటాయిస్తున్నారే, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానా, మీరు నా వీడియోస్ చూసి అంతో కింతో మారుతారనే ఉద్దేశంతో. ఏం లేదు, ఒకప్పుడు మనం పెళ్ళిళ్ళు అవనివ్వండి, మెచ్యూర్ ఫంక్షన్లు అవనివ్వండి, నా చిన్నతనంలో అంత గొప్పగా రేంజ్లో ఎవరు పెట్టేవారు కాదండి. నార్మల్గా ఉండేది మాట. నార్మల్గా అంటే కొంచెం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత బాగా పెడుతున్నారో. ఎందుకు చెప్పనా, గొప్ప గొప్ప అయిపోలి ఒకరిని చూసి ఒకరు. డబ్బున్నాడు అన్ని రకాల పలహారాలు పెడతాడు, గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అన్నీ ఇస్తాడు. అలాగే డబ్బున్నోళ్ళలాగా మన మధ్యతరగతి వాళ్ళం కూడా అయిపోవాలి. ఇంకా పోనీలే ఎవడో నాలాగా ఆలోచించిన వాళ్ళు మామూలుగా అతనికి స్తోమత తగ్గట్టు పెట్టామనుకోండి, పరువు తీసి పందిట్లు వేసిస్తున్నారు. ఏంటి, ఏం పెట్టాడు, ఏం బాగుంది, ఏమి ఒక కూతురే కదా, ఏమి ఒక కొడుకే కదా, గొప్పగా చేయొచ్చు కదా అని మనమే అంటాము. ఆ బాధ కూడా భరించలేక చాలామంది అప్పు చేసి కూడా పెడుతున్నారు. ఇవే మనల్ని మీద స్థాయికి తీసుకెళ్లకుండా కింద స్థాయిని పడిస్తున్నాయి. అవునా కదా? ఒకప్పుడు అన్నానే, అప్పుడు ఏంటుండేది, పెద్దవాళ్ళు ఎందుకు ఆ సిస్టమ్ పెట్టారు, పద్దులు చీటీలు రాసుకుంటాం కదా డబ్బులు ఇచ్చినవి. అంటే ఒకేసారి పెద్ద ఫంక్షన్ చేస్తున్నాడు, 10 మంది పిలిచి భోజనాలు పెడుతున్నాడు, వాడు తట్టుకోలేడు అనేసి గిఫ్ట్ రూపంలో మనందరం ఇచ్చిన అమౌంట్ని ఆడు పట్టుకొని వెళ్ళి ముందు అప్పు చేసి ఏదైతే పెట్టాడు ఫంక్షన్ చేశాడో ఇది తీర్చేవాడు అన్నమాట. అది పెద్దల యొక్క రూలు. అందరం అలాగే సరి చేసుకునేలాగా ఆ పెద్దల యొక్క రూల్ పెట్టారు. ఇప్పుడు అలాగేటి గిఫ్ట్లు తిరిగి ఇలేరే. ఎవరైతే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేస్తున్నారో వాళ్ళే తిరిగి గిఫ్ట్లు ఇస్తున్నారన్నమాట. అవునా కాదా చెప్పండి? దానికి తోడు చికెన్లు, మటన్లు, చికెన్ పకోడీలు, ఫిష్లు, ఇంకా సాయంత్రం పూట ఎంత ఖర్చు కదా, బీభత్సమైన ఖర్చు. ఎంత ఖర్చు పెడుతున్నామంటే అంత ఖర్చు పెడుతున్నాం. పోనీ ఎవరో పరిస్థితి బాగోక కొంత గొప్ప పెడితే అతన్ని పాపులర్ చేస్తున్నమాట. అంటే ఎంతలాగంటే వాడి చెవులకి వినిపించినంత వరకు మళ్ళా తిరిగి. అవునా, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి? ఇంకా దీనికి తోడు చిన్న చిన్న వాటికి కూడా ఇన్వైట్ చేసుకుంటున్నాం. పిల్లలు పుట్టినరోజులు అయితే, మన పెళ్లి రోజుల్లో అయితే ఎంత బీభత్సంగా తింటే మనం ఎక్కడ డబ్బు ఉన్నోళ్ళం అవుతామని చెప్పండి? లేదు, తినాలి, తినకూడదు, ఎంజాయ్ చేయకూడదని నేను చెప్పడం లేదు. అంటే మన స్తోమతకి తగ్గట్టు తిరిగి రిటర్న్ గిఫ్ట్లు. ఇప్పుడు అప్పు చేసి 10 రకాలుగా 10 ఐటమ్స్ పెట్టకపోతే ఏమైనా నష్టమా? నువ్వే నష్టపోతావు. వాళ్ళు తినేసి చక్కగా కడుపు నిండా అరగించుకొని వెళ్ళిపోతారు.